వసుంధరా రామన్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మనం ఎన్నెన్నో సమస్యలను పక్కవాళ్ళ నుంచి వింటూ ఉంటాం. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి జరిగిన ఒక విషయం మీకు షేర్ చేయాలండి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, చక్కగా కాపురం చేసుకుంటోంది. కాకపోతే 6 నెలల పాటు అమెరికా వచ్చే అత్తగారితో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే తను నాకు చెప్పి బాధపడింది. అంటే సొల్యూషన్ ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు, కానీ ఇలా జరుగుతోంది వసుంధర అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే వాళ్ళ అత్తగారికి ఏం చేసినా తను ఎలా ఉన్నా నచ్చదు. ఏదో ఒక విషయానికి ఒక ఇష్యూని లేవతీస్తూనే ఉంటుంది. తను వర్కింగ్ విమెన్, చాలా హై పొజిషన్లో ఉంది. కోడలు చాలా బాగా కొడుకు కోడలు సంపాదించుకుంటున్నారు. తల్లిదండ్రులు అత్తమామలు అంటే ఇద్దరికి చాలా ప్రాణం. ఉన్నంతలో గౌరవంగా టైం స్పెండ్ చేయాలని, వారితో ఉండాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈవెన్ దో అత్తగారికి ఈ ప్రాబ్లం ఉంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు వసుంధర అని తను అడిగినప్పుడు నాకు వాళ్ళ అత్తగారికి ఉన్న ప్రాబ్లంని డ్రామా అని అంటారు అని వెంటనే అర్థమైపోయిందండి. ఎందుకంటే డ్రామా లేకుండా కొంతమంది జీవించలేరు. వారి జీవితంలో ఏదో ఒక ఇష్యూ, ఒక పెద్ద విషయం ఉండాలి. అప్పుడే వారికి జీవితం సాఫీగా జరుగుతున్నట్టుగా వారు భావిస్తూ ఉంటారు. ఒక విషయం అండి, మా ఫ్రెండ్ అమ్మాయికి అత్తగారైపోయింది ఆ మనిషి. అదే భర్త అయ్యాడు అనుకోండి, అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా రోజు ఏదో ఒక విషయంలో నువ్వు పర్ఫెక్ట్ కాదు అని ప్రూవ్ చేస్తే కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే వారికి జీవితంలో డ్రామా అనేది లేకపోతే ఏదో కోల్పోయాము అన్న భావన కూడా ఉంటుంది. తోటి వాళ్ళు ఎవరైనా ఆ వ్యక్తులను పొగిడినప్పుడు వీరు తట్టుకోలేరు. అయ్యో పొగిడారే నా కోడలు లేదా నా భార్య అని ఎప్పుడూ అనుకోరు. దానిలో లోపం వెతికి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ భార్య కానీ ఏడిచేంత వరకు డ్రామా పూర్తి అవ్వదు. సరే, ఈ డ్రామాని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా తగ్గించాలి, డ్రామా లేకుండా వారికి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అండి. ఆ వ్యక్తి వాళ్ళ అత్తగారు 65-70 ఏళ్ళు ఉన్నా సరే ఆవిడికి 1 నెల రోజులు 2 నెలల పాటు కౌన్సిలింగ్ అవసరం. అంటే ఆవిడ తత్వం ఏమిటి, ఆవిడ చేస్తున్నది ఏంటి, జీవితంలో కోల్పోయింది ఏంటి, కోల్పోబోయేదేంటి, ఇవన్నీ కౌన్సిలర్ వారికి చెప్తారు. అప్పుడు అర్థం అవుతుంది. అలాగే జీవిత భాగస్వామి డ్రామాతోనే ఉన్నారనుకోండి, ఎంత త్వరగా వదులుచుకుంటే అంత మంచిది. ఎందుకంటే వారిని సముదాయించడం కానీ వారిని సంతృప్తిపరచడం కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. చాలా పూర్వకాలంలో ఇంట్లో పెద్దవారు ఇలా ఉండేవారు. అంటే వారికి జీవితంలో జరిగిన అసంతృప్తులు, వారికి జరగని విషయాలు ఆలోచించుకుంటూ ఎవరికి ఏది జరిగినా దాన్ని వాళ్ళు భరించరు, దాన్ని డ్రామాగా క్రియేట్ చేస్తారు. ఇల్లు సాఫీగా జరుగుతోందనుకోండి, టైం ఉందనుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వారికి నచ్చదు. దీన్నే ఒక విధమైన సైకలాజికల్ సిండ్రోమ్గా మనం చెప్పుకోవచ్చు. అందుకే అలాంటి వాళ్ళు తారసపడినప్పుడు మనం హెల్ప్ చేయాలంటే కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది తప్పదు అంటే వారి నుంచి దూరంగా ఉండాలి. మరి మీరేమంటారు? మరోసారి మరో విషయంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।